చిరు వ్యాపారులకు గత వైసీపీ పాలక వర్గము షెడ్లు నిర్మిస్తామని చెప్పి మోసం చేశారు. ఇప్పుడు ప్రస్తుతము అవసరం లేకపోయినా మున్సిపల్ కమిషనరు వాళ్ళను జనం లేని ప్రాంతాలకు పంపిస్తున్నారు చిరు వ్యాపారులు. మేము కోరేది ఏమంటే వైసీపీ ప్రభుత్వము పాలకవర్గం మోసం చేశారు. మీరైనా మున్సిపల్ కాంప్లెక్స్ పక్కన ఖాళీ స్థలం చాలా ఉంది, వెంటనే చిరు వ్యాపారులు ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు ఉంటున్నారు పేదవాళ్ళు చాలా కాలం నుంచి, వాళ్ళకు చిన్న చిన్న షెడ్లు నిర్మించి ఇస్తే ప్రభుత్వానికి కూడా మంచి పేరు వస్తుంది. దాదాపు 100 కుటుంబాలను తెలుగుదేశం ప్రభుత్వం ఆదుకున్నట్లు అవుతుందని నేను మనవి చేస్తూ ఉన్నాను. మరొక విషయం ఏమంటే, కరోనా కాలంలో జగన్ ప్రభుత్వము ప్రజలందరూ ఇబ్బందులున్న సమయంలో అద్దె విలువపై వేసే ఇంటి పన్నును ఆస్తి విలువపైకి మార్చినారు. ఆస్తి విలువ పెరిగినప్పుడల్లా ఇంటి పన్నులు పెరుగుతూ ఉన్నాయి. కాబట్టి అది ఇప్పుడు ఏటా 15% ఇంటి పన్నులు పెంచుతూ ఉన్నారు. ప్రజల ఆదాయం అంత పెరగడం లేదు. కాబట్టి నేను కూటమి ప్రభుత్వాన్ని కోరేది ఏమంటే, ఈ జగన్ ప్రభుత్వం చేసినటువంటి ఈ చట్టాన్ని రద్దు చేయండి. ఏటా 15% ఇంటి పన్నులు పెరిగేటువంటి విధానాన్ని రద్దు చేయండి. 5 సంవత్సరాలకో 3 సంవత్సరాలకు ఒకసారి ఇంటి పన్నులు పెంచే విధానాన్ని పెట్టండి. ఎందుకంటే నగరాభివృద్ధికి ఆటంకంగా మారుతుంది ఇది. కాబట్టి ప్రభుత్వం స్పందించాలని చెప్పి మేము పట్టణ పౌర సంక్షేమ సంఘంగా కోరుతా ఉన్నాం.